ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు జరిగే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం 6:05 మాధాపూర్లో తన నివాసం నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. రాత్రి 8:45 ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ దిగబోతున్నారు. అక్కడి నుంచి హోటల్ తాజ్ మాన్సింగ్ కు పవన్ కళ్యాణ్ వెళ్తారు. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం 10:20 హోటల్ తాజ్ మాన్సింగ్ నుంచి ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం జరిగే రామ్లీలా మైదానానికి పవన్ కళ్యాణ్ హాజరవుతారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటారు. ఆ తర్వాత తిరిగి హోటల్ తాజ్ మాన్సింగ్ కు చేరుకుంటారు. రేపు సాయంత్రం 4:05 పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. జమీమా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఒకవైపు. అయితే ఏదైతే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితము పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా ముగిసింది. ఈరోజు 2 గంటలకు ఏదైతే మనకి సమావేశానికి సంబంధించినటువంటి అప్డేట్స్ రావాల్సి ఉంది, కానీ మరొకసారి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సాయంకాలం 7 గంటలకు సీఎం అభ్యర్థి ఎవరన్నది తెలిసేటటువంటి అంశం, అంటే ముఖ్యంగా సీఎం పదవి ఎవరికి వరిస్తుందన్నది మాత్రం ఈరోజు సాయంకాలం ఒక క్లియర్ మనకి ఒక పిక్చర్ అనేది తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో కూటమి అంటే భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. నిన్న మహాకుంభమేళ ప్రయాగకు చేరుకోవడము, అక్కడ త్రివేణి సంగంలో స్నానం ఆచరించి గంగామాతకు పూజలు చేసిన తర్వాత దంపతులంతా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మనకు అఖాడలకు సంబంధించినటువంటి కొంతమంది స్వామీజీలను కూడా ప్రత్యేకంగా కలిసినట్లు కూడా తెలుస్తుంది. అయితే నిన్న సాయంకాలము మనకు మా కుంభమేళ నుంచి అంటే ఏదైతే ప్రయాగ్ నుంచి కూడా హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు తిరిగి ఢిల్లీకి ఈరోజు సాయంకాలము మనకు 6:05 హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు. ఇక్కడ మనకు దాదాపు 9 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక్కడ మనకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి తాజా మాన్సింగ్ ఏదైతే హోటల్ ఉందో ఆ హోటల్కి రావడానికి కనీసం మనకు ఒక 25 నిమిషాల టైం పడుతుంది. అక్కడి నుంచి అక్కడ హోటల్కి చేరుకున్న తర్వాత రాత్రి అక్కడే హోటల్లోనే బస్ చేయనున్నారు. రేపు ఉదయం 10:20 వరకు కూడా హోటల్లోనే ఉంటున్నారు. తర్వాత కొంతమంది ముఖ్య నేతలతో రేపు ఉదయము సమావేశం అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే చాలామంది కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వస్తున్నారన్నటువంటి విషయం తెలియడంతో చాలామంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఢిల్లీ బాట పట్టినట్లు కూడా తెలుస్తుంది. వారందరూ కూడా కొంతమంది ముఖ్య నేతలు కూడా రేపు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా సమావేశం అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఉదయం 10:20 తర్వాత అంటే దాదాపు 10 గంటలకే, ఎందుకనంటే మనకు తాజా హోటల్ అంటే మాన్సింగ్ హోటల్ నుంచి మనకు మరి ఏదైతే మనకు ప్రమాణ స్వీకారం చేసే స్థలం ఉంది మనకు రామ్లీలా మైదానం, అంటే అక్కడికి చేరుకోవడానికి కూడా కొంత ట్రాఫిక్ రూల్స్ కూడా ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ ఉంటుంది. దాదాపు చాలామంది కూడా విఐపీస్ ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే కూడా చాలా ట్రాఫిక్ మనకి ఆంక్షలు కూడా మొదలయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే విఐపీ ఏరియా ఉందో తాజ్ హోటల్ నుంచి తర్వాత మనకు రామ్లీలా మైదానానికి సంబంధించినటువంటి గ్రౌండ్కు వెళ్ళడానికి కూడా కొంత విఐపీ సెక్యూరిటీ ఉంటుంది. అందుకే మనకు 10 గంటలకు ముందుగానే బయలుదేరేటటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత మనకి 11 గంటల లోపల అక్కడ ఏదైతే రామ్లీలా మైదానానికి సంబంధించినటువంటి మనం విజువల్ చూస్తున్నాం, ఈ గ్రౌండ్లోకి ప్రతి ఒక్కరికి కూడా చాలా సెక్యూరిటీ తోటే మొత్తం అంతా కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా ఆక్యుపై చేసుకున్నది రామ్లీలా మైదానం గ్రౌండ్కు సంబంధించింది. దాదాపు విఐపీలందరూ కూడా 9 అంటే దాదాపు 9:30 నుంచే ఉదయం 9:30 నుంచే కూడా విఐపీలు రావడం ప్రారంభమవుతుంది. 11 గంటల వరకు కూడా మొత్తం అంతా కూడా విఐపీలు వచ్చేటటువంటి మార్గం అంతా కూడా ఫుల్ సెక్యూరిటీ తోటి కూడా అలర్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే హోటల్ నుంచి ఇక్కడికి రావడానికి కనీసం మనకు ఒక 20 నిమిషాల టైం పడుతుంది. అంటే మనకు 11 గంటల సమయం వరకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ వేదికకి చేరుకొని ఉన్నారు.
ముఖ్యంగా దాదాపు అంటే కేంద్ర మంత్రులు, తర్వాత మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, తర్వాత విఐపి పర్సన్స్ దాదాపు 40 మంది విఐపి పర్సన్స్, పారిశ్రామికవేత్తలు, తర్వాత కొంతమంది ఫారినర్స్ కూడా వస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. తర్వాత సినీ తారలు ఇప్పటికే కూడా అంటే మనకు వివేక్ ఒబెరాయ్ కానీ, తర్వాత మనకు ఎంపీ హేమమాలిని, తర్వాత మనకు చాలామంది సినీ నటులు కూడా, అమరీష్ పురి, వీళ్ళంతా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడికి, అక్షయ్ కుమార్, వీళ్ళంతా కూడా వస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే వీరందరూ కూడా చాలామంది నటీనటులు మాత్రము ఒక 30 నుంచి 40 మధ్యలో ఇక్కడికి అంటే ఈ వేడుకను ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంది. వాళ్ళందరూ కూడా వస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దాదాపు మనకు ఏదైతే ఉందో రామ్లీలా మైదానానికి సంబంధించింది దాదాపు 12,000 నుంచి 16,000 మధ్యలో సిట్టింగ్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఇప్పటికే కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపు ఇక్కడ మనకు క్రౌడ్ మాత్రము మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము 80,000 అంటే 80,000 నుంచి 1,00,000 మధ్యలో కూడా మొత్తం అంతా కూడా ఈ గ్రౌండ్ అంతా కూడా నిండిపోయేటటువంటి అవకాశాలు ఉంది. ఏదైతే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 11 గంటలకు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఏదైతే సెరమనీ ఉందో, మనకు ప్రమాణ స్వీకారోత్సవం ఉందో, ప్రమాణ స్వీకారోత్సవం 2 గంటల వరకు కూడా టోటల్ అంతా కూడా మొత్తం అంతా కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి సమావేశం అంతా కూడా మొత్తము పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి తిరిగి మరిగి ఏదైతే మనకు బస చేస్తున్నటువంటి హోటల్ ఉందో మాన్సింగ్ హోటల్కి, తాజ్ మాన్సింగ్ హోటల్కి చేరుకుంటారు. అయితే రేపు మరి సాయంకాలం 4 గంటల తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్తారు అన్నటువంటిది మాత్రం అప్డేట్లో ఉంది. కానీ ఏదైనా విఐపి పర్సన్స్ అంటే కొంతమంది ముఖ్య నాయకుల యొక్క సమావేశాలు కూడా జరగవచ్చన్నటువంటి సమాచారం మాత్రం అందుతుంది. ఒకవేళ రేపు ఈ కార్యక్రమం అయిన తర్వాత ముఖ్య నేతలు మనకు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ ఏదైనా సమావేశం, ప్రత్యేక సమావేశాలు కన్నా ఉంటే, ఎందుకనంటే ఇక్కడ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి ఢిల్లీకి వస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా వీరికి సంబంధించినటువంటి ఏదైనా ఒక సమావేశము లేదా ఉండవచ్చు, అంటే సమావేశము ఉండవచ్చు. దీనితో ఏదైనా హైదరాబాద్కి వెళ్ళేటటువంటి అంటే ఏదైతే మరి తిరిగి వెళ్ళేటటువంటి ఏదైతే అప్డేట్ ఉందో అది పోస్ట్ పోన్ కూడా అయ్యేటటువంటి అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఓవరాల్గా ఈరోజు సాయంకాలం నుంచి రేపటి వరకు ఉండేటటువంటి షెడ్యూల్లో మాత్రము మొత్తం ఓవరాల్గా ఏదైతే ఢిల్లీ సీఎంకి ప్రమాణ స్వీకారోత్సవమే మొత్తం అంతా ముస్తాబవుతున్నటువంటి ఢిల్లీ నగరము, అందరూ కూడా అతిరథ మహారథులందరూ కూడా వస్తున్నారు. కూటమి, ఎన్డీఏ కూటమిలో భాగాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులను పిలవడం జరిగింది. తర్వాత ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు. అందరూ కూడా చేరుకుంటున్నారు. అందరూ కూడా అంటే ఎవరైనా ఉన్నారో రాత్రి లోపల ఇక్కడికి చేరుకొని ఉన్నారు. కొంతమంది రేపు ఉదయం కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఏదైతే ఉందో అందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కొరకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు రాత్రికి ఇక్కడికి చేరుకున్నారు. తెలుగు ప్రజల, ఎందుకంటే తెలుగు ఓట్లకు మొత్తం గేమ్ చేంజర్ చేసినటువంటి స్థలము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి తెలుగులో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా వచ్చేటటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కానీ కొరకు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కళా.